అందరికీ నమస్కారము. నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ప్లాజా. ఈరోజు వీడియోలో వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ డిఫరెంట్గా ఓట్స్ అంబలి తయారు చేసి చూపిస్తాను. ఇది రాగి జొన్న అంబలి కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఓట్స్ అంబలి ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం ముందుగా ఒక చిన్న బౌల్లోకి 1 టీ స్పూన్ చియా సీడ్స్, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టి పెట్టుకోవాలి. నేను ముందే నానబెట్టి పెట్టేశానండి. ఇవి నానే లోపల మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1 కప్పు నిండా నీళ్లు పోసుకోవాలి. ఇందులోకి 1/4 కప్పు ఓట్స్ వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 1/4 కప్పు ఓట్స్కి 1 కప్పు వాటర్ సరిపోతాయి. ఓట్స్ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇది చల్లారే లోపల దీనికోసం ఒక మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఈ మసాలా మాత్రం స్కిప్ చేయకండి, దీనివల్లే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక చిన్న రోట్లోకి 1 అంగుళం అల్లం ముక్క, 1 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, పుదీనా పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. నా దగ్గర ఫ్రెష్ పుదీనా లేదండి, అందుకని పేస్ట్ వేసుకుంటున్నాను. మీ దగ్గర పుదీనా ఆకులు ఉంటే వేసుకోండి. ఇలా మెత్తగా దంచుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఉడికించి పెట్టుకున్న ఓట్స్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అందులోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న చియా సీడ్స్, దంచి పెట్టుకున్న మసాలా పేస్టు, 1/2 కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే. టేస్ట్ అయితే రియల్లీ చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. కొద్దిగా తిన్నా కూడా పొట్ట అనేది ఫుల్ అయిపోతుంది. చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా అయితే రాగి అంబలి చేసుకుంటాం, జొన్న అంబలి చేసుకుంటాం. ఆ రెండిట్ల కంటే టేస్ట్ చాలా బాగుందండి. అసలు ఓట్స్తో తిన్న ఫీలింగ్ అయితే రాలేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో